ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వే చెప్పావు కదా కుండ మార్పిడి పెళ్లి చేసుకుందామని. సరే, ఈ తాంబూల పల్లెం నువ్వు నా కోసం తీసుకొచ్చావు. ఇది నేను నీ కోసం తీసుకొచ్చిన నా తరపున తాంబూలమని స్వీకరించు. రేఖా చౌదరి సిద్ధంగా ఉంది నువ్వు కోరుకున్నట్టు నీ గ్యారంటీ టైప్ భార్యగా మారటానికి. దానికి బదులుగా నువ్వు నా తమ్ముణ్ణి వదిలేయాలి అండ్ మాటివ్వు ఇంకెప్పుడు నువ్వు తన జోలికి వెళ్ళనని. అయితే నీకు ఈ కుండ మార్పిడి సమ్మతమే అన్నమాట. కానీ నీకు ఇది చాలా పాత సాంప్రదాయం అనిపించింది కదా. ఆ రోజు నువ్వేమన్నావు? వస్తువులు, ఇల్లు, షాప్, సామాన్లు అండ్ ఆత్మగౌరవం. ఏమైంది నీ ఆత్మగౌరవం? నువ్వు ఈ జనరేషన్లో బాగా చదువుకున్న మోడర్న్ అమ్మాయిలా ఫీల్ అవుతున్నావు. మన మాటలో చాలా చురుకైన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్వి. తనకి నేను 72 గంటలు డెడ్ లైన్ ఇచ్చాను. దానికి ఇంకా చాలా గంటలు మిగిలే ఉన్నాయి కదా. కనీసం అవి పూర్తయ్యేంత వరకైనా వెయిట్ చేయాల్సింది కదా. నువ్వు ఇంత వీక్గా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. నిజం చెప్పాలంటే నేను అనుకోలేదు. నువ్వు ఏం చేశావో అది నీకు తెలుసు. మన అనుకున్న వాళ్ళ మనసు ఎంత బలహీనంగా ఉంటుందో దాన్ని ముక్కలు చేయడానికి కేవలం ముట్టుకుంటే సరిపోతుంది. మన వాళ్ళకి దూరం అవుతావనే భయం ఇద్దరికీ ఉంది. అది నువ్వు నీ మనసులోనే దాచుకున్నావు, కానీ నా కళ్ళల్లో కనిపిస్తుంది. నేను ఓడిపోయాను మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ. మీరు గెలిచినందుకు సంబరాలు చేసుకోండి, కానీ నా తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పండి. నువ్వు ఇంటికి వెళ్లే లోపు తను ఇంటికి వచ్చేస్తాడు. నాకు మీ మాట మీద అస్సలు నమ్మకం లేదు. సరే, అయితే నీ తమ్ముడికి ఫోన్ చేసుకో. హలో అక్క. ధ్రువ్, ధ్రువ్, నువ్వు బానే ఉన్నావు కదా? వాళ్ళు ఎవరో ఏంటో తెలీదు, నన్ను ఇప్పుడే వదిలేశారక్క. నువ్వు ఎక్కడున్నావు? ధ్రువ్, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తున్నాను. ఓకే. ఆగో.